నువ్వు నన్ను ఎప్పటినుంచో డబ్బులడుగుతున్నావు. కాని ఇప్పుడు నీకు ఆ డబ్బులిద్దామనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నువ్వు ఎంత అడిగినా నాకు ఇవ్వాలనున్నా తిరిగిస్తావో లేవో అన్న సంశయంతో ఇవ్వలేకపోయాను. కాని ఎప్పటికైనా తిరిగిస్తావనే నమ్మకం కలిగి ఇప్పుడిద్దామనుకుంటున్నాను. 500 నోట్లు 1000 నోట్లు చాలా ఉన్నాయి. ఇన్నాళ్లకి నీ అవసరం తీర్చడం కోసం నేను నీకు డబ్బిద్దామనుకుంటే 500 నోట్లు 1000 నోట్లు రద్దయ్యాయి. ఎన్నాళ్లనుంచో నన్ను డబ్బడుగుతున్న నీకు ఇద్దామనుకుంటే ఇలా జరిగింది. నా దగ్గర డబ్బు తీసుకోడానికి నువ్వు పడ్డ తపనా కష్టం నన్ను కరిగించాయి. అసలీ నెల 9వ తారీఖు నుండి బ్యాంకుల ముందు ఏటీఎంల ముందు క్యూలో నుంచున్న జనాలను చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పనవుతుంది. అందుకే ఆ డబ్బు మార్చలేక నీకిద్దామనుకుంటున్నాను. నువ్వు తీసుకో. ఇంకొకసారి చెప్పు. ఆ డబ్బు నీకిస్తాను. మరొక్కసారి చెప్పు. ఆ డబ్బు నీకే. ఈ ఒకే ఒక మాట కోసం ఇన్నాళ్ళు నీ చుట్టూ తిరిగాను. నా అవసరాలను నీతో చెప్పుకున్నాను. ఈ ఒకే ఒక మాట కోసం నీ ఖర్చులని నావిగా నా దగ్గరున్న చిల్లర మొత్తం నీకే ఖర్చు పెట్టాను. కానీ ఈ ఒకే ఒక మాట కోసం ఈరోజు అప్పుల్లో మునిపోయి టెన్షన్తో బతుకుతున్నాను. ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకోవడానికి ఇంత లేట్ అయ్యేది కాదు. కానీ నీ మనసులో నాకు డబ్బులు ఇవ్వాలనిపించడానికి నీకు 4 ఏళ్ళు పట్టింది. తీరా చూస్తే ఇప్పుడు 500 1000 నోట్లు చల్లవంటున్నారు. ఎందుకంటే నువ్వు ఇస్తానన్న పాత కరెన్సీని ఒక గంటలోనో, ఒక రోజులోనో, ఒక వారంలోనో, ఒక నెలలోనో ఎట్టి పరిస్థితుల్లో నేను కొత్త కరెన్సీలోకి మార్చలేను. కేవలం నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఉన్న డబ్బును మార్చడానికి వైజాగ్ జగదంబ సెంటర్లో, బెజవాడ బెన్ సెంటర్లో, హైదరాబాద్ అబీట్స్ లో, గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో, ఒకటంటే భారతదేశంలోని ప్రతి ఊర్లోనూ ప్రతి బ్యాంకు ముందు స్వచ్ఛమైన కరెన్సీ కోసం పిచ్చోళ్ళగా క్యూలో నుంచుంటున్నారు. వాళ్ళ అవసరాలని, కష్టాన్ని ఏ బ్యాంకు కూడా అర్థం చేసుకోవట్లేదు. అయినా వాళ్ళంతా సామాన్యుడి అవసరాలు తీర్చరు. కోట్లు బ్లాక్ మనీ ఉన్న మాల్యా లాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ అవసరాలు తీరుస్తారు. డబ్బు మనిషి గౌరవాన్ని ఇస్తుంది, హీరోని చేస్తుంది, అవసరమైతే నాయకుని చేస్తుంది. కానీ అదే డబ్బు హ్యాపీగా ఉన్న నన్ను నీ ముందు దేహి అనేలా చేసింది. డబ్బు కావాలి నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ నోట్లే మారట్లేదు. ఆ మారని నోట్లు ఇప్పుడు నువ్వు నాకు తీసుకొచ్చిస్తానంటే ఏం లాభం? అయినా ఇప్పుడు ఆ డబ్బు నువ్వు నీ పర్సనల్ లోన్స్ క్లియర్ చేసుకోవడానికి వాడితే మంచిది. ఏదో చిన్న చిత్తగా పనులు చేసి నేను సంపాదించుకున్న 100 నోట్లు 50 నోట్లు చాలా విలువైనవి. ఆ విలువైన నోట్లను నీ దగ్గర పెద్ద నోట్లకు ఆశపడి అవి నువ్వు ఎప్పుడిస్తావో తెలియక ఉన్న పనులని మానుకుని నీ చుట్టూ తిరుగుతూ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ సర్వస్వం నీకే ఖర్చు చేశాను. ఆఖరికి టీ తాగడానికి కూడా చెల్లలేని పరిస్థితికి వచ్చాను. ఈ పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు కూడా ఆ నోట్లు నువ్వు నాకు వచ్చి ఇస్తానంటే ఆ డబ్బు మార్చే శక్తి నాకు లేదు. కేవలం నేను ఒక్కనే మార్చలేను అనుకోకు. మన దేశంలో ఇప్పటికిప్పుడు ఎవడో కూడా ఈ డబ్బును మార్చలేడు. అన్ని రూల్స్ పెట్టాడు మోడీ. బ్యాంకు ముందు క్యూలో నిలబడే టైం అయింది. గుడ్ బై. ప్లీజ్ గణేష్, ఒక్కసారి నా మాట విను. పైకి చెప్పుకోలేకపోతున్నాను కాని నాకు చాలా అవసరాలున్నాయి. నా దగ్గరున్న 5 లక్షలు పట్టుకెళ్ళి ఒక్క 20,000 100 నోట్లివ్వు. ఒక 4 రోజులు టైం పట్టినా పర్వాలేదు. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతకన్నా టైం కావాలన్నా కూడా ఇస్తాను. నువ్వొస్తావనే ఆశతో, నమ్మకంతో. ట్రై చేస్తా. ఆల్ ది బెస్ట్ గణేష్. త్వరగా వస్తావు కదా? నాకు 20,000 తెస్తావు కదా?